నంద్యాల జిల్లాలో చిరుతపులి కలకలం రేపుతోంది. బండి ఆత్మకూరు మండలంలో చిరుత సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓంకార క్షేత్రం శివారులోని నాయని చెరువు వద్ద ప్రత్యక్షమైంది. చిరుతపులిని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు స్థానికులు. చిరుత కదలికలతో వణికిపోతున్నారు గ్రామస్తులు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దారిలో సంచరించేటువంటి భక్తులకి చిరుతపులి కనిపించింది అనేటువంటి ఒక విషయం, అధికారులు ఇప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనేటువంటి ఒక మాట. దాదాపుగా 2-3 రోజుల నుంచి అక్కడ చిరుత సంచరిస్తూ ఉంటే అధికారుల చర్యలు శూన్యం అనేటువంటి పరిస్థితి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారా చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే ఇతరత్ర పట్టుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రం అని చెప్పొచ్చు, ఒక క్షేత్రం. ఇక్కడ పూర్తిలో చూసుకుంటే నాయని చెరువు వద్ద కూడా ఈ చిరుతపులి సంచారం కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికులకు కూడా కనబడిన నేపథ్యంలో కూడా ఆ సెల్ ఫోన్లలో వాటి వీడియోలు కూడా తీసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అత్యంత భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి దీనిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారికి అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఫారెస్ట్ అధికారులు ఆ సంఘటన ప్రాంతానికి రాలేదు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. తరచూ కూడా చిరుతపులి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉందని చెప్పేసి కూడా ఆ గ్రామంలో ఉండేవారు కావచ్చు, భక్తులు ఆ ఓంకార క్షేత్రానికి రావాలంటేనే పూర్తి స్థాయిలో భయపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులకైతే సమాచారం ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ పులి ఎక్కడ కనిపించింది ఏంటన్న వివరాలు ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఓంకార క్షేత్రానికి చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం కాబట్టి నిత్యం భక్తులు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో మనం చూసుకుంటే చిరుతపులి ఆలయానికి అతి సమీపంలోని ఈ నాయని చెరువు వద్ద సంచరిస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి కూడా అక్కడే ఉంది అని చెప్పి తెలుసుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఓంకార క్షేత్రానికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించాలా, ఏదైతే భక్తులకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆలయానికి ప్రతిరోజు కూడా భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలా, అక్కడ పులి ఎందుకు ఈ ప్రాంతానికి వస్తుంది దానిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ వాటర్ తాగడానికి ఈ ప్రాంతానికి వచ్చిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఫారెస్ట్ సమీపంలో ఫారెస్ట్ లోపల ఈ వాటర్ తాగడానికి కుంటలు ఏర్పాటు చేస్తారు. ఆ కుంటల్లో నీళ్లు సరిగ్గా లేకపోతే ఈ ప్రాంతానికి అంటే గ్రామాల్లోకి గ్రామ శివార్లోకి రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ నాయని చెరువు అంటే చెరువు వాటర్ అక్కడ వాటర్ తాగడానికి ఆ సమీపానికి వచ్చి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ భక్తులకు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కావచ్చు ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది డేంజర్ జోన్ లో ఉంటే కనుక డేంజర్ జోన్ గా పెట్టేసి అక్కడ భక్తులు కూడా ఎవరు రాకుండా కూడా కొన్ని రోజుల పాటు కట్టదిట్టం చేసేటువంటి ప్రక్రియ కూడా చేపట్టాలి. కాబట్టి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఇటు భక్తులు కావచ్చు అలాగే గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్. అంటే ఆ దారిలో వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి స్థానికులు కావచ్చు, చాలా వరకు కంప్లైంట్లు చేసి ఆ సాక్ష్యాలు కూడా అంటే ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు ఆ స్థాయిలో లేరు అనేటువంటి మాట సిబ్బంది చెప్తోంది. ఏంటి అని అంటే దానికి తగినటువంటి స్టాఫ్ కానీ లేకపోతే మత్తుమంది ఇంజెక్షన్ చేసేటువంటి పరిస్థితులు కానీ ప్రస్తుతం ఇమ్మీడియట్గా కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావడం కానీ లేకపోతే దీనికి సంబంధించి ఉన్నతాధికారుల పర్మిషన్ ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుందనేటువంటి మాట, వారి దగ్గర ఆ పర్మిషన్ లేదా అని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? మురళి, అంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు భక్తులు భయాందోళనలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా గ్రామస్తులు భయాందోళన ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ ప్రాంతానికి రావాలి అధికారులు. ఆ ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడి ఏ ప్రాంతంలో పులి సంచరిస్తా ఉంది, ఎందుకు అక్కడికి వచ్చిందనే ఒక అంచనాకు వాళ్ళు రావాలి పూర్తి స్థాయిలో. అంటే సాధారణంగా నీటి కుంటల్లో నీళ్లు లేకపోవడము లేదా తక్కువ ఉండడం కారణంగానే ఆ జనావాసాల్లోకి సమీపానికి కానీ లేకపోతే గ్రామ శివార్లోకి కానీ సాధారణంగా పులులు వస్తుంటాయనేది ఒక అంచనా. అయితే ఒక ధైర్యం కల్పించాల్సిన అవసరం, ఎందుకంటే అది ఓంకార క్షేత్రము, ప్రజలు కూడా భక్తులు చాలా మంది ప్రాంతానికి వస్తుంటారు కాబట్టి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి చేరుకోవాలి. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఏకంగా 3 సార్లు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకు కావచ్చు ఆ ప్రజలకు కావచ్చు తారసపడినటువంటి పరిస్థితి. ఒకవేళ అనుకోకుండా సంఘటన జరిగి ఒకవేళ భక్తులపైకి ఆ పులి దాడి చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు దానికి మధ్యమంది ఇవ్వటము లేకపోతే దాన్ని ఫారెస్ట్ లో చేయడము బంధించడము ఒక ఎత్తు అయితే ముందు స్పందించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా భక్తులు ఒక భయాందోళనలో ఉన్నారు కాబట్టి ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఒక హెచ్చరికలు ఏర్పాటు చేయడము లేకపోతే ఈ పర్టికులర్ ప్లేస్ లో పులి సంచరిస్తూ ఉంటే కనుక ఆ ప్లేస్ కి కట్టడి చేసేటువంటి కార్యక్రమం ఇవాటి ముందస్తు చర్యలు అనమాట. ఈ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఆ ప్రాంతానికి
ప్రాంతానికి రావాలి. అయితే ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ముందు సంఘటన ప్రాంతానికి ఫారెస్ట్ అధికారులు రావడానికి సముద్ర చూపడం లేదు. ఎంత స్టాఫ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇన్సిడెంట్లు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సంఘటన ప్రాంతానికి రావాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒకవేళ దాడులు జరిగితే చిరుత ఎవరి మీదైనా దాడి చేస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నకు కూడా అధికారులు మాట్లాడట్లేదు, స్పందించట్లేదు అనేటువంటి మాట. అధికారులు ఏమైనా మీరు సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారు ఈ అంశానికి సంబంధించి? ఎస్ మురళి, అంటే అధికారులు ఇప్పటి వరకు కూడా జనాలు ప్రస్తుతం ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా సమాచారం ఇచ్చినప్పటికీ సరే మేము చూస్తామని చెప్పారే కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు. అయితే రాకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి నేపథ్యంలో మాకు ఇంకా భయం వేస్తుంది అనేటువంటి మాట భక్తులు ఎక్కువగా కూడా కాలినడకన కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి కూడా. ఎస్ మురళి, అంటే ఇప్పుడే మనం చూసుకుంటే ఒక 3 రోజుల క్రితం కూడా చిరుత డైరెక్ట్ గా కాలినడకన వెళ్తున్నటువంటి భక్తులకు కూడా దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు కూడా అదే ప్రాంతంలో కూడా అటువైపు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ సిబ్బంది కూడా అక్కడ సెక్యూరిటీగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమయంలోనే ఇక్కడికి రానికే కాస్త ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒకరిద్దరన్నా వచ్చి ఆ ప్రాంతంలో అక్కడికి సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒకవేళ పులి జరిగితే కనుక చాలా మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉన్నతాధికారులు అంటే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఫారెస్ట్ సిబ్బందికి గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఆ ప్రాంతానికి పంపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతూ ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక నంద్యాల జిల్లాలో చిరుత పులి కలకలం రేపుతోంది. బండి ఆత్మకూరు మండలంలో సంచరిస్తోంది చిరుత. ఓంకార క్షేత్రం శివారులోని నాయని చెరువు వద్ద ప్రత్యక్షమైంది. చిరుత పులిని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు స్థానికులు. ఇక చిరుత కదలికలతో గ్రామస్తులు వణికిపోతున్నటువంటి పరిస్థితి. చిరుతను పట్టుకునేందుకు అధికారులైతే చర్యలు చేపట్టినట్లుగా చెప్తున్నప్పటికీ కూడా వారి చర్యలు శూన్యమని కూడా స్థానికులు చెప్తున్నారు. శివరాత్రి నేపథ్యంలో కాలినడకన వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ పులుల సంచారం అనేది ఒకంత భయాందోళన అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.